ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? ఒక పక్కన బీజేపీ ఆ పార్టీలు మేము గెలుస్తామంటూ సంబరాలు కూడా చేసుకోవడం మొదలు పెట్టేశారు. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఈసారి సతికిలు పడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్తే మరికొన్ని సర్వేలు ఆ పార్టీ మళ్ళీ కేజ్రీవాల్నే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోబోతున్నాడంటూ సర్వేల మీద సర్వేలు బయటకు వస్తా ఉన్నాయి. అయితే రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కేకే సర్వే, మీరు ఈ పేరు ఏముంటుంటారు, కేకే సర్వే ఆంధ్ర రాష్ట్రంలో 2024 ఎలక్షన్ లో ఈ కేకే సర్వే ఏదైతే చెప్పిందో సేమ్ యాజ్ టీజ్ గా కేకే సర్వే చెప్పిన ప్రకారంగానే కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. కూటమి ప్రభుత్వానికి 140 దగ్గర నుంచి 160 మధ్యలో వస్తాయని చెప్పి ఏ రకంగా అయితే చెప్పిందో ఆ రకంగానే అన్ని సీట్లు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా అయితే చెప్పాడు, ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు వస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ కేకే సర్వే కొత్త సర్వే నిర్వహించింది. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోపోతుంది, కేజ్రీవాల్ ఈసారి ఓడిపోబోతున్నాడంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే కేకే సర్వే ప్రకారంగా ఏం జరిగిందంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పీఠంలో ఈసారి బీజేపీకి సుమారు 37 నుండి 45 సీట్లు మధ్యలో వస్తాయి. అలాగే ఆ పార్టీకి 27 సీట్లు వస్తాయి. మిగిలిన సీట్లు కాంగ్రెస్ అదర్ పార్టీస్ ఏవైతున్నా వాటికి వస్తాయి. ఈసారి ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరబోతుందంటూ కేకే సర్వే సంచలన రిపోర్ట్ జారీ చేసింది. అయితే ఒకసారి కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోబోతున్నాడని చెప్పి కొన్ని కారణాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. కేజ్రీవాల్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే గతంలో కేజ్రీవాల్ కొన్ని ప్రసంగాల్లో మాట్లాడిన వాటి అంశం ఏంటంటే నేను పేదోడిని, నేను పేద సీఎంని, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగానే కేజ్రీవాల్ కూడా నేను పేదోడిని, నేను పేద సీఎంని, నాకంటూ ఏమి లేవు అంటూ ఏవైతే చెప్పినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు అద్దాల మేళ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల సంబంధించినటువంటి అద్దాల మేళ ఎక్కడి నుండి వచ్చాయో అని చెప్పి ఈ అంశం మీద చాలా చర్చనీయాంశాలు జరిగినాయి. ఏదైతే ఈ సర్వే రిపోర్ట్లు చాలా వరకు ఈ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ప్రజల్లో ఈ యొక్క అంశాలు బలంగా నాటిచ్చేసింది. సో రెండవదిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దాఖలాలు కూడా మనం చూసాం. ఏదైతే కవిత, తెలంగాణకు సంబంధించినటువంటి కవిత గారు ఎలా అరెస్ట్ అయ్యారో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవడం, బెయిల్ మీద రావడం, ఈ అంశాలు కూడా చాలా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ విషయం కేజ్రీవాల్కి పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఈ ప్రసంగాల్లో చేపట్టింది. అంతేకాకుండా కొన్ని హామీలు కూడా ఇచ్చింది. ఏవైతే మహిళలను ఉద్దేశించి చాలా రకాల మహిళలను టార్గెట్ చేసి ఈ భారతీయ జనతా పార్టీ మహిళలను ఎక్కువగా ఆకట్టుకుందని చెప్పాలి. ప్రతి అకౌంట్లో ప్రతి నెల సుమారు 2,500 రూపాయలు మీ యొక్క ఖాతాల్లో మేము జమ చేస్తాం, ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. సో ఇలాంటి కొన్ని హామీల వల్ల ఈసారి బీజేపీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోబోతోంది. బీజేపీ జెండా ఢిల్లీలో ఎగరబోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రూలింగ్ లో ఎన్డీఏ కూటమి ఉంది. సో ఇప్పుడు ఎటు చూసుకున్నా సరే ఈ బీజేపీ అగ్రస్థానంలో ఉంది. ఏ పనులు జరగాలన్నా ఇప్పుడు బీజేపీ అనే హస్తం ఉంది కాబట్టి ఏ పనులు జరగాలన్నా, ఏ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా ఫస్ట్ ప్లేస్ లో ఆ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. బీజేపీ పార్టీ లీడింగ్ లో ఉంది కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ సపోర్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇంకాస్త తమ యొక్క రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ఆశలు ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అంచనాలకు ఒకప్పుడు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఎంతకన్నా దారుణంగా పెరిగిపోయింది. కనీసం ఈ వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసం కేజ్రీవాల్ కనీసం చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే పర్యావరణం నష్టపోతా ఉంది, ఎందుకంటే పర్యావరణం దెబ్బతింటా ఉంది. ఆ పర్యావరణం దెబ్బతింటే మన ప్రాణాలకే ముప్పు. సో అలాంటిది ఢిల్లీలో ఇంత వాయు కాలుష్యం పెరిగిపోతున్నా దీని మీద అరవింద్ కేజ్రీవాల్ గారు ఎందుకు ఇంత శ్రద్ధ వహించాల, ఇన్ని రకాలుగా ట్రాఫిక్ నిబంధనలు పెట్టినా అసలు వాయు కాలుష్యం కంట్రోల్ చేయలేకపోయారు. సో దీంట్లో ఖచ్చితంగా డిజాస్టర్ అనే చెప్పాలి. సో ఇదొక అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతా ఉన్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్ గారు ఈ ఒక్కసారి పరిపాలించినప్పుడు ప్రతిదీ ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామనే విషయాన్ని మర్చిపోయి తమ సొంత విషయాలకు ఎక్కువగా ఫోకస్ చేసుకున్నారు. తమ సొంత విషయాల పట్లనే ఎక్కువగానే ఉన్నారు తప్ప ప్రజల్ని ఈసారి పట్టించుకున్న దాఖలా లేదన్నట్టు కొన్ని అంశాలు, కొన్ని ఎలిగేషన్లు అరవింద్ కేజ్రీవాల్ మీద గారు వచ్చినాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈసారి బీజేపీ మాత్రం అధికారంలో రాబోతుందని చెప్పి కేకే సర్వే వెల్లడించింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బహిరంగ సభలో కూడా బీజేపీ మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, అంతేకాక
బీజేపీ మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి అనేక నిధులు విడుదల చేస్తారు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా మన పార్టీని కనుక గెలిపించుకుంటే మనకు రావాల్సిన రాయితీలన్నీ వస్తాయి, మనకు కావాల్సిన ప్రతి పని జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి నరేంద్ర మోడీని హైక్లో నిలబెట్టడం వల్ల కాస్త ఓటర్లు కొన్ని చోట్ల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలాంటి సందర్భంలో ఎలాంటి డైలాగులు వేయాలో, ఎలా మనుషులను ఆకట్టుకునే విధంగా చంద్రబాబు గారి స్పీచ్ ఉంటుంది కాబట్టి సో కాస్త ఓట్లు కొల్లగొట్టే విధంగా ఈ చంద్రబాబు గారి ప్రసంగం ఈ యొక్క బీజేపీకి ప్లస్ అయిందని చెప్పాలి. అంతేకాకుండా బీజేపీ ఇచ్చినటువంటి హామీలు చాలా బెనిఫిట్స్ ఎక్కువగా ఇచ్చింది. ఈసారి మహిళలను ఉద్దేశించి ఎక్కడ ఎలా కొట్టాలో కరెక్ట్గా మహిళలకి స్పాట్ పెట్టి ఎలా అయితే మహిళలు ఓట్లు పడతాయో అవన్నీ చక్కగా తెలుసుకొని ఈసారి బీజేపీ మ్యానిపులేట్ చేసింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే ఈసారి కాస్త ఈ యొక్క ప్రచారాల్లో నిరాశపరిచారని చెప్పాలి. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం, దీని మీద పెద్ద తతంగమే నడిచింది. ఎక్కడ ప్రతి ఒక్కరు దాని మీద ఉచ్చు బిగిసింది. ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు మామూలు విషయమా? అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, తర్వాత కవిత గారు అరెస్ట్ అయ్యారు, కొంతమంది సీనియర్ పొలిటీషియన్లు అరెస్ట్ అయ్యారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ 2025 ఎలక్షన్లో ఖచ్చితంగా కేజ్రీవాల్ గారికి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎటు చూసుకున్నా కాస్త ఈసారి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కేజ్రీవాల్ పరిపాలన మీద. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎంత వ్యతిరేకత చూపించారో ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారు. సో ఇక్కడ కూడా ఈసారి కేజ్రీవాల్కి గట్టి ఎదురు దెబ్బ తగలబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ అక్కడ లీడింగ్ లో రాబోతా ఉంది. రేపు 7 గంటలకి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. అంతేగాను ప్రజలు మాత్రం ఖచ్చితంగా వన్ సైడ్ అయిపోయిందనే కొన్ని వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా అక్కడ గెలిపించుకోవాలి. కేజ్రీవాల్ పరిపాలన చూసాము, ఆల్రెడీ 2 సార్లు మనం చూసాం. అంతకు ముందు కాంగ్రెస్ 3 సార్లు పరిపాలన చేయడం మనం చూసాం. అలాంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఈసారి పక్కన పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఊసే కనిపించట్లా. కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం ఉంది అక్కడ ఢిల్లీలో. అలాంటి కాంగ్రెస్ పార్టీ గతంలో 3 సార్లు గెలిచి ఢిల్లీని ఒక స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అట్టడుక్కు వెళ్ళిపోయిందంటే మరి రాజకీయ నాయకుల లోపమో, లేదంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా టేకప్ చేయని విధమో సరిగ్గా అర్థం కావట్లా. ఒక పక్కన ఆ పార్టీ వాళ్ళు కూడా కాస్త మెరుగ్గా ఈ యొక్క ప్రచారంలో పాల్గొనడం అయితే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కేజ్రీవాల్ గా అధికారంలోకి వచ్చేవారు. కానీ ఈ రోజున ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారులు రాబోతుందంటూ కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ రేపు 7 గంటల నుండి 11 గంటలకల్లా వన్ సైడ్ అయిపోవడం గ్యారంటీ ఖచ్చితంగా. ఎందుకంటే నియోజకవర్గాలు తక్కువ కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టమైన మెజారిటీ వచ్చి ఏ పార్టీ గెలుస్తుందో మనకు పర్టికులర్ గా కొన్ని విషయాలు కూడా రాబోతా ఉంటాయి. సో ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.